శివుడు పార్వతీదేవిని శపించాడని మీకు తెలుసా? శివుడు నందిని ఎందుకు హతమార్చాడో కూడా మీకు తెలుసా? శివపార్వతులు భూమి మీద మత్స్యకారుల్లాగా జన్మించారు అని కూడా మీకు తెలుసా? శివుడు పార్వతీదేవి కోసం చాలా సంవత్సరాలు ఏమీ తినకుండా బాధతో ఏడుస్తూనే ఉన్నాడని కూడా మీకు తెలుసా? ఇవన్నీ ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఇంతవరకు ఎప్పుడు ఈ కథ మీరు విని ఉండరు. ప్రతి ఒక్క శివపార్వతులు భక్తులు ఈ వీడియో తప్పకుండా చూడాలి. ముఖ్యంగా ఈ వీడియో చివరిలో వచ్చే ట్విస్ట్ అస్సలు మిస్ అవ్వకండి. శివపార్వతులకి పెళ్లి అయ్యింది. ఇద్దరు ఎంతో సంతోషంగా ఉన్నారు. కానీ శివుడు ఎల్లప్పుడూ ధ్యానం చేస్తూనే ఉండడం చూసిన పార్వతీదేవి శివుడి దగ్గరికి వెళ్ళి, స్వామి, మీరెప్పుడు ధ్యానం చేస్తూనే ఉంటారు కదా, మీకు వేదాలన్నీ బాగా తెలుసు కదా, దయచేసి నాకు కూడా వేదాలు నేర్పించరా అని ప్రేమగా అడుగుతుంది. అప్పుడు శివుడు పార్వతీదేవి అడిగే విధానం చూసి కరిగిపోయి, సరే పార్వతి, నా ముందు కూర్చో, మొత్తం వేదాలను నీకు ఈరోజు నేను నేర్పిస్తాను అని అంటాడు. పార్వతీదేవి శివుడి ముందు కూర్చుంటుంది. శివుడు ఎంతో నిష్టగా వేదాలను నేర్పించడం మొదలు పెడతాడు. ఉదయం మొదలు పెట్టగా సాయంత్రం అవుతుంది. కానీ శివుడు ఆపకుండా వేదాలను నేర్పిస్తూనే ఉంటాడు. పార్వతీదేవి ఉదయం నుండి ఏ ఆహారం స్వీకరించకుండా ఉంటుంది. అలా ఉదయం నుండి ఏమీ తినకపోవడం వలన నీరసమైపోయి శివుడు వేదాలను చెప్తున్నప్పుడు అశ్రద్ధతో నిద్ర వచ్చి నోరు తెరిచి ఆవలిస్తూ తూలుతుంది. అది చూసిన శివుడికి ఎంతో కోపం వస్తుంది. నేను నీ కోసం ఎవరికీ నేర్పించని వేదాలను నీకు నేర్పిస్తుంటే నీకు నిద్ర వస్తుందా అని చాలా కోపంతో అంటాడు. అప్పుడు పార్వతీదేవి, స్వామి, నేను చెప్పేది వినండి అని ఎంత చెబుతున్నా కూడా శివుడు వినకుండా, పార్వతి, మన వేదాల్లో మన చరిత్ర అలాంటి వేదాలు కష్టపడి నేర్పిస్తుంటే నువ్వు అశ్రద్ధ వహిస్తావా? నీకు కష్టం విలువ తెలియాలి. ఈ కష్టం విలువ తెలియడం కోసం నువ్వు భూలోకంలో చేపలు పట్టే వారి కుటుంబంలో